అందరికీ నమస్తే అండి. అన్ని శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ఆర్ ప్రసాద్. మనం ఈరోజు ఈ వీడియోలో భగవాన్ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోడీ గారు పుట్టపర్తికి వచ్చారండి. ఆయనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు స్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమ నిలయానికి చేరుకుని బాబావారి మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి మోడీ గారు 100 రూపాయల నాణ్యం, 4 పోషణ స్టాంపులను ఆవిష్కరించారు. అంతకుముందు హిల్ వ్యూ ఆడిటోరియంలో ప్రధానమంత్రి మోడీ గారిని సీఎం చంద్రబాబు నాయుడు గారు సన్మానించారు. తర్వాత సాయి కులవంత హాల్లో బాబా గారి మన సత్యసాయిబాబా వారి మహాసమాధిని ప్రధానమంత్రి గారు దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో కాసేపు ధ్యానం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధానమంత్రి మోదీ గారు తెలిపారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. పవిత్ర ఆధ్యాత్మిక భూమి పుట్టపర్తి. ఇక్కడ నుంచే ఎన్నో కోట్ల మందికి బాబా వారు మార్గనిర్దేశం చేశారు. ఎంతో మంది ప్రభావితం చేశారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది శ్రీ భగవాన్ వారి సత్యసాయిబాబా వారి సిద్ధాంతం. భౌతికంగా లేకపోయినా ఆయన ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది అని ప్రధానమంత్రి మోడీ గారు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విశ్వశాంతి, విశ్వసేవను సత్యసాయిబాబా వారు మనకి చాటి చెప్పారని తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవ అన్న బాబా వారి స్ఫూర్తితో కోట్ల మంది భక్తులు సేవ చేస్తున్నారు. గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు బాబా సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యసాయిబాబా వారి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, త్రాగునీరు, విద్య, వైద్య రంగాలు విశిష్టమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రేమ సేవలకు ప్రతిరూపం సత్యసాయిబాబా వారు అని ఆయన అన్నారు. ఆధునిక కాలంలో ప్రత్యక్ష దైవం సాయిబాబా వారిని, మానవ సేవే మాధవ సేవ అని నమ్మి బోధించి ఆచరించారు. సాయిబాబా వారిలో సమ్మోహన శక్తి అనేది ఉంది. ఆస్తికులను సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. మనోదర్శనంతో ప్రభావితం చేశారు అని ఆయన తెలిపారు. దేశాధినేతల వరకు అందరూ ఆయన అనుగ్రహం పొందారని ఆయన చెప్పారు. కోట్ల నిధులు విరాళంగా అందించడమే కాక ఆస్తులను వదిలి సాయిబాబా వారు గడిపారని మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయిబాబా వారు ఆలోచించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేటి జల్ జీవన్ మిషన్కు ఆయనే ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయిబాబా వారి జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ విషయాలు తెలియజేశారని, అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ఆనందం కలిగిస్తుందన్నారు. సచిన్ టెండూల్కర్తో పాటు ఎంతో మంది ప్రముఖులు సత్యసాయిబాబా వారిని ప్రభావితం చేశారని ఆయన తెలిపారు. అలాగే నటి ఐశ్వర్యరాయ్ కూడా ఆమె కూడా బాబావారి దర్శనానికి వచ్చారండి. సచిన్ టెండూల్కర్ గారు, ఎంతో మంది మంత్రులు, పెద్దవారు, చాలా మంది ప్రముఖులు అందరూ వచ్చారు. సచిన్ టెండూల్కర్ గారు మాట్లాడుతూ తన మదిలో మెదిలే ప్రశ్నలకు అడగకుండానే సత్యసాయిబాబా వారు సమాధానం ఇచ్చారని మన క్రికెట్ దిగ్గజం గారు సచిన్ టెండూల్కర్ గారు తెలియజేశారు. పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో ఆయన ప్రజలను జడ్జి చేయకుండా వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయిబాబా వారు చెప్పారు. దీంతో చాలా సమస్యలు తొలగిపోయాయి అన్నారు. 2011 వరల్డ్ కప్ సమయంలో సత్యసాయిబాబా వారు పంపిన పుస్తకం నాలో స్ఫూర్తిని అనేది ఎంతో నింపింది. ఆ ఏడాది వరల్డ్ కప్ గెలిచాం, అది నాకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ టెండూల్కర్ గారు తెలియజేశారు. ఇలా ఎంతో మంది నిదర్శనాలండి ఆయనకు. అలాగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మన ఆంధ్రాకు సంబంధించిన ఎంపీలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఇది భగవాన్ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు 10 కోట్లు కేటాయించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారండి. చాలా గొప్పగా చేస్తున్నారు. ఈ ఉత్సవాలను చేశారు. ఇది 23వ తారీఖు దాకా కంటిన్యూ అవుతాయండి, ఆయన పుట్టినరోజు దాకా. కాబట్టి ఆయన భగవంతుడేంటి అని కొంతమందికి సంశయం రావచ్చు. ఏమండి, మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు మనిషి మానవ రూపంలో
అక్కడ పుట్టపర్తినంతా చాలా అభివృద్ధి చేసి ఎంతో ఖ్యాతి తీసుకొచ్చారు. ప్రపంచ ఖ్యాతి, కేవలం ఏదో మన ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇండియా కూడా కాదు, ప్రపంచ ఖ్యాతి అనేది తీసుకొచ్చారు. విమానాశ్రయం, పెద్ద ఆసుపత్రి, అక్కడ అందరికీ తాగునీరు, ఎన్నో సదుపాయాలు ఆయన కల్పించారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి వారి వారి జీవితం కోసం పాటుపడ్డాకే సమయం చాలదు. కానీ ఆయన దివ్యశక్తి వలన ఆయన ఎంతో మందికి మేలు చేయగలిగారు. కాబట్టే ప్రపంచ దేశంలో ఉన్న ఎంతో మంది ఆయన భక్తులు ఉన్నారు. ఇప్పటికీ మీరు వెళ్తే పుట్టపర్తిలో మనకంటే వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే మనం మన జీవిత ప్రయాణంలో మనం స్పందన అనేది మర్చిపోతున్నాం మహాత్ములని. కాబట్టి ఈయన కూడా ఆ షిరిడి సాయిబాబా వారి రూపం మరో రూపం అని అంటారు. కాబట్టి ఏ రూపమైనా ఆయనైనా ఈయనైనా ఎవరు చేసినా ప్రజాసేవే. బాబావారు ఆ రోజుల్లో చేశారు, తర్వాత ఈయన రూపంలో కొనసాగిందని మనం అనుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వీడియోలు మేము చేయడం కోసం మీరు ప్రతి ఒక్కరూ మా అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.